హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది 1991 మే 21వ తేదీ ఉత్తరాంధ్రలో తన రాజకీయ పర్యటన ముగించుకొని పెరంబుదూర్ వెళ్లిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో కన్ను మూశారు. దీంతో రాజీవ్ చివరి పర్యటన చేసిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు రంగంలోకి దిగుతారు సిఐ భాస్కర్ అంటే అనూష్ కుర్విల్లా. అయితే అదే రోజు రాత్రి భీమిలి బీచ్లో పులిదండి మేరీ అనే యువతి హత్యకు గురైనట్లు భాస్కర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ వస్తుంది. ఆ కేసు విషయంలో ఓ జర్నలిస్టు నుంచి ఒత్తిడి ఎదురవడంతో దాన్ని వారం లోపు పూర్తి చేస్తానని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తాడు భాస్కర్. కానీ సరిగ్గా అప్పుడే తను రాజీవ్ గాంధీ హత్య కేసు పైన పనిచేయాల్సి రావడంతో మేరీ కేసును పరిష్కరించే బాధ్యతను ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే వెన్నెల కిషోర్కు అప్పగిస్తాడు. తను మేరీ హత్య కేసును చేపట్టగానే ప్రేమికులు బాలు అంటే రవితేజ, భ్రమ అంటే అనన్య నాగర్లతో సహా సస్పెండ్ అయిన ఎస్ఐ పట్నాయక్ అంటే బాహుబలి ప్రభాకర్, మరో ముగ్గురు జాలర్లను అనుమానితులుగా గుర్తిస్తాడు. మరి వీళ్లలో మేరీని హత్య చేసిందెవరు, ఆ హత్య వెనుకున్న కారణాలేంటి, ఈ కేసును శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వారంలో పరిష్కరించాడా లేదా, ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళేంటి అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. బుర్రకు పదును పెడుతూ ఊహించని మలుపులతో ఆసక్తి రేకెత్తిస్తూ ఆద్యంతం థ్రిల్ పంచడంలో డిటెక్టివ్ కథలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే సినీ ప్రియులు ఈ తరహా కథలపై మక్కువ చూపుతుంటారు. ఇప్పుడు ఈ తరహా కథతో వెన్నెల కిషోర్ హీరోగా రావడం, చంటబ్బాయి తాలూకా అంటూ చిరు సూపర్ హిట్ డిటెక్టివ్ సినిమాని గుర్తు చేసి ప్రేక్షకుల్ని ఊరించడం చూస్తే రైటర్ మోహన్ ఓ మంచి వినోదాత్మక క్రైమ్ థ్రిల్లర్ను చూపించనున్నాడన్న నమ్మకం విడుదలకు ముందే కలిగింది. దీనికి తగ్గట్లుగానే రాజీవ్ గాంధీ హత్య కోణం నుంచి సినిమాను ఆరంభించిన తీరు, ఆ వెంటనే మేరీ హత్య కేసును తెరపైకి తీసుకురావడం చూస్తే దర్శకుడు చకచకా ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లిన అనుభూతి కలిగింది. కానీ ఆ తర్వాత నుంచి కథంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. మేరీ హత్య కేసును సిఐ భాస్కర్ ప్రైవేట్ డిటెక్టివ్కు అప్పగించాల్సి రావడం వెనుకున్న కారణం కన్విన్సింగ్ గా ఉన్న ఓ విలేకరి ఒత్తిడి మేరకు తను ఆ కేసును వారం రోజుల్లో పూర్తి చేస్తానని సవాల్ విసరడమేంటో అస్సలు అర్థం కాదు. పోనీ హీరో కేసును చేపట్టాక విచారణ సాగే తీరు ఏమైనా థ్రిల్లింగ్ గా ఉంటుందా అంటే అది కనిపించలేదు. అకస్మాత్తుగా ఓ 7గురిని అనుమానితులుగా తెరపైకి తీసుకురావడం, విచారణ పేరుతో కేసులోని కీలక అంశాలని వాళ్లతోనే చెప్పించడం ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు. ఈ మాత్రం ప్రశ్నలు అడగడానికి హీరోని డిటెక్టివ్ గా చూపించాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. ఈ విచారణ కోణంలోనే బాలు భ్రమల ప్రేమ కథ తెరపైకి వస్తుంది. కానీ అది అంత సహజంగా అనిపించదు. బీచ్లో బర్త్డే కేక్ కట్ చేయాలని భ్రమ ఆరాటపడడం, ఆ కోరిక తీర్చేందుకు బాలు చేసే ప్రయత్నం, ఈ క్రమంలో బీచ్లో జరిగే మేరీ హత్య అన్నీ సిల్లిగానే అనిపిస్తాయి. అందులో ఇద్దరు యువతుల మధ్య నడిచే వ్యామోహపు లవ్ ట్రాక్ మరింత విడ్డూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ పరమ రొటీన్ సీక్వెన్స్తో ప్రథమార్థానికి విరామం ఇచ్చాడు దర్శకుడు. ద్వితీయార్థం సస్పెండ్ అయిన ఎస్ఐ పట్నాయక్, ముగ్గురు జాలర్ల విచారణ కోణం నుంచి మొదలవుతుంది. ఆ రెండు ట్రాక్స్లోనూ ఎలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ కనిపించవు. హీరో డిటెక్టివ్గా మారడానికి వెనుకున్న కారణం, తన జీవితంలోని విషాదం, తనకు జరిగిన అన్యాయం అన్నీ మరీ డ్రామాటిక్గా అనిపిస్తాయి. ద్వితీయార్థం చివరి 20 నిమిషాల కథ కాస్త గాడిన పడినట్టు కనిపిస్తుంది. మేరీ హత్య వెనుకున్న కారణం, బాలు భ్రమ జీవితాల్లో మరో కోణం, అవయవాల అక్రమ రవాణా అంశం ఇవన్నీ మరీ థ్రిల్ పంచకున్న ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తాయి. సినిమాని ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ కథ పూర్తిగా వెన్నెల కిషోర్ కోణంలోనే నడిచిన సినిమాలో ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యత కనిపించలేదు. పేరుకే ఆయన డిటెక్టివ్గా కనిపిస్తారు కానీ దానికి తగ్గట్లుగా తన పాత్ర తెరపైకి ఎలాంటి హంగామా చేయదు. కేవలం అనుమానితుల్ని విచారిస్తూ కనిపించడం తప్ప పెద్దగా తాను చేసిందేమీ లేదు. కనీసం ఆయన పాత్ర నుంచి 1-2 నవ్వులనైనా పండించలేకపోయారు దర్శకుడు. భ్రమగా అనన్య 2 కోణాల్లో సాగే పాత్రలో కనిపించింది. ఆమె పాత్రలోని ఆ రెండో కోణం ప్రేక్షకుల్ని కాస్త థ్రిల్ చేస్తుంది. ఇక షియా గుప్తా, రవితేజ, అనూష్ కుర్విల్లా, బాహుబలి ప్రభాకర్ తదితరుల పాత్రలని పూర్తిగా తేలిపోయాయి. రైటర్ మోహన్ రాసుకున్న డిటెక్టివ్ కథలో కొత్తదనం లేదు. చాలా సీన్స్ లాజిక్ దూరంగా ఉన్నాయి. ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ మచ్చుకైనా కనిపించవు. థియేటర్లో వినిపించిన కొన్ని డైలాగులు చూస్తే దర్శకుడు ప్రాస కోసం బాగా పాకులాడినట్లు అనిపిస్తుంది. సునీల్ కశ్యప్ సంగీతం ఏమాత్రం మెప్పించదు. ఛాయాగ్రహణం పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.